నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ జరగలేదు. ఇది యావత్ భారతదేశంలో కూడా అందరికీ ఒక గొప్ప సందేశం, సంకేతం పోయిందని చెప్పి నేను మనం చెప్తున్నాను. నేను గత 5 ఏళ్లు పార్లమెంట్ లో ఉండి అనేక రాష్ట్రాల్లో అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి అనేక విషయాల్లో పార్లమెంట్ లో కూడా చర్చల్లో పాల్గొన్నా. అక్కడున్న వాళ్ళు కూడా రైతులకు అనేక విధాలుగా మోసం చేసిండ్రు. వాళ్ళు ఏనాడు కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు గత 5-10 ఏళ్ల నుంచి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ గా పెట్టి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేక మార్లు ఆ విషయాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ లో బయట మాట్లాడి ఆ విషయంలో కూడా రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసింది రైతులకి మేలు చేయడానికి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబర్, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కంపెన్సేషన్ లేకుండా గాలికి వదిలేసిండ్రు. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన గాని, వరదలు గాని, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులను ఆదుకోవంటే ₹1 ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి ₹500 బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. సన్నాలకి ₹500 బోనస్ ఇవ్వబోతున్నాము. మేము అధికారులు వచ్చిన తర్వాత వడగండ్ల వాన గాని, ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో
పైసలు రావడానికి నెల 2 నెలలు 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మరి వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా అమలు చేసిండ్రు, మేము రుణమాఫీ ఏ విధంగా అమలు చేసినామో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ అని అనౌన్స్ చేసిండ్రు. మేము 2 లక్షల రూపాయలు ప్రకటించినాం. వాళ్ళు 2 సార్లు 2014లో 2018లో ప్రకటించిండ్రు. మేము రుణమాఫీ విషయంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 2వ వారంలో పూర్తయింది. జూన్ 2వ వారంలో పూర్తయితే మేము జూలైలోనే రైతు రుణమాఫీ మొదలుపెట్టినాం. ఎంత వేగవంతంగా ఎంత ప్రియారిటీగా ఈ ప్రభుత్వం చేపట్టిందో మీరు గమనించాలి. వాళ్ళు అధికారంలో 2014 వచ్చినప్పుడు మరి 2018 వచ్చినప్పుడు 2 సార్లు కూడా చాలా ఆలస్యంగా అసలు రుణమాఫీ సరిగ్గా కూడా చేయలేదు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఓకే, ఈ స్లైడ్ మీరు చూడాలి. 2014లో వాళ్ళు సరే ముందు మాది కవర్ చేస్తా. మేము డిసెంబర్ 7న అధికారంలో వచ్చినాం. మరి జూలై 15వ తేదీన ₹1,00,000 లోపున్న రుణాలు మాఫీ చేసినాము. సారీ, జూలై 18న. ఓకే, జూలై 30న ₹1,50,000 లోపున్న వాళ్ళకి రుణాలు మాఫీ చేసినాము. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసినాము. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నెంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టినాం. ఆధార్ నెంబర్స్ వేర్ నాట్ కరెక్ట్. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకొని రుణమాఫీ చేస్తాము. అదేవిధంగా 1,50,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. బ్యాంకు వాళ్ళకి పంపించి మీరు ఇది కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పంపించండి మాకు, ఇది కూడా
మేము కరెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. 4,83,000 మందికి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి నిర్ధారించుకొని వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. అదేవిధంగా 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి, ఉదాహరణకి మీరు 2,10,000 తీసుకున్నారు అనుకోండి, మీరు 10,000 బ్యాంక్ కట్టేసిన వెంటనే మేము 2 లక్షల రూపాయలు ఆ రుణం ప్రభుత్వం బేర్ చేసి క్లియర్ చేస్తాము. మీకు వివిధ ఉదాహరణలు ఎందుకు ఇచ్చినంటే, ఎటువంటి సాంకేతిక లోపాలున్నా ఈ ప్రభుత్వం అన్ని రైతు కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఇది ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. 15 ఆగస్టు వరకు మాకు ఎంత డేటా క్లియర్ ఉండనో అంత క్లియర్ డేటాకి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పే విషయం నేను మళ్ళీ మీకు మనవి చేస్తున్నా. కొంత ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనుషులు, వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా చేసిండ్రో ఒకసారి మనం గమనిస్తాం. 2014లో రుణమాఫీ చేస్తే మేము ఇప్పటి వరకు 6-7 నెలల్లో 18,000 కోట్లు రైతులకు ట్రాన్స్ఫర్ చేసినాం. ఇదే రాష్ట్రం, ఇదే ప్రభుత్వం, ఇదే ఆర్థిక వ్యవస్థ. మీరేం చేసిండ్రు? మీరు 2014-15లో 4,000 కోట్లు, 2015-16లో 4,000 కోట్లు, 2016-17లో 4,000 కోట్లు, 2017-18లో 4,000 కోట్లు మీరు సర్దుబాటు చేసిండ్రు. అది కేవలం వడ్డీకి సరిపోయింది. రైతులకి మరి అసలు రుణమాఫీ అట్లనే, రుణం అసలు అట్లనే ఉండిపోయింది. వడ్డీ వరకే సర్దుబాటు జరిగింది. టోటల్ ఫెయిలియర్ 2014 నుంచి 18 సంవత్సరం వాళ్ళు చేసిన రుణమాఫీ. ఇక 2018లో ఇంకా అధ్వానం. 2018లో డిసెంబర్ 2, 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 2019లో ₹1 ఇవ్వలేదు, 0. 2020లో ₹1 ఇవ్వలేదు, 0. 2020-21లో కేవలం 408 కోట్లు విడుదల చేసిండ్రు. ఎక్కడ 18,000 కోట్లు, ఎక్కడ 400 కోట్లు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,339 కోట్లు విడుదల చేసిండ్రు. ఆరాకురా. అది కేవలం వడ్డీ కూడా సరిపోలే. మళ్ళీ 2022-23లో 0. ₹1 కూడా రైతు రుణమాఫీ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన మొత్తం అమౌంట్ ఆగస్ట్-సెప్టెంబర్లో కలిసి 10,000 కోట్లు. మాఫీ అసలుకి మొత్తం జరగలే. వడ్డీకి సర్దుబాటు అయింది ఎక్కువ. ఇది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. ఫిర్యాదుల పరిష్కారం ఎంత సిన్సియర్ గా, కమిటెడ్ గా, చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ముందుకు పోతుందంటే, ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా రుణమాఫీ అర్హత ఉండి కాలేదు, ఏ సాంకేతిక లోపమైనా అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి, వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి.
రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000 రుణం మొత్తం 1,400 కోట్లు ఇచ్చిందే తక్కువ, వాళ్ళకెళ్ళి 1,400 కోట్లు వాపసు పోయినాయి. వాళ్ళు తీసుకున్న చర్యలు 0. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాలో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయల రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన ఉన్న రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసి అలవాటు, అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారంలో వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసిండ్రు. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది కట్టేసేయండి. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మనవి చేస్తూ, చివరిగా తెలంగాణ రైతాంగానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్నలు ఉంటే కృష్ణారావు గారు మాట. 26,000 కోట్లు, దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్నా, 40,000 కోట్ల బకాయిలున్నా, నెలకు 5,000 కోట్ల వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని అర్హత ఉన్న వాళ్ళకందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పినాం. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తారంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావు అనే పద్ధతిలో
ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల అకౌంట్లు కొన్ని మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు, ఇంకరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధారు. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్స్, ఇవి కొన్ని వందల వేల అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని వందల కోట్లు వేల కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 అకౌంట్ ఉన్నాయి. ఒక్క జిల్లాలో 4,000 అకౌంట్ ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 December 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా. ఈ లోన్స్ క్లెయిమ్ పంపిండ్రు. ఎట్లా వస్తుంది ఇది? అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటే లోన్ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే అవి కూడా ఆ రోజు ఈరోజు మాఫీ అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని బమ్మి చేసి ఏదైతే బావమర్దులు సవాలు విసిరిండో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంకెలు వేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పులు చేసినారు అని మాట్లాడు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాబ్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చదివి మీకు వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs అమౌంట్ వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ అవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాలా. చట్టం ప్రకారం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కాదు. 100% అర్హత ఉన్న పదే చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎర్రర్స్ ఆ ఎర్రర్స్ సరి చేసి వాటికి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి ఏమన్నా ఉన్నటువంటి ఈ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అన్నటువంటి ఒక ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ. వీళ్ళు బీఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా నాడు 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. దేవర్ డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ అమలు చేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి ఏది ఇస్తుందో రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18th జూలైకి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి అని చెప్పంటున్నాను. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో వాళ్ళకి తోయదని చెప్పంటున్నాను.
నిజంగానే మీకు ఏదైనా సజెషన్ సలహా సూచన ఇస్తే ఇవ్వండి అని చెప్పండి. అది లేక ఏదైతుందో కేవలం విమర్శకే పరిమితం అయ్యేట్టు రుణమాఫీ కానీ పెట్టుబడి సమకూర్పే కానీ ఇవాళ ఏదైతుందో రైతాంగానికి పంటల బీమా పథకం కానీ ఇలా పంటల బీమా పథకం దేశం మొత్తం మీద అవుతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే రైతాంగంపై 50% భారం పడుతుంది. ఇక తెలంగాణలో రైతాంగంపై ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి ఒక 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది, ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పండి. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయక విధానము మొత్తం దేశానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. దయచేసి విమర్శలకు ప్రయత్నం చేయకండి. నిజంగా రైతాంగాన్ని మీలో కూర్చాలని చెప్పారంటే ఇవాళ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఇంకా ఇతరత్రా కానీ సమస్యలతో మనం మిగిలిపోయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాంగం తోడ్పడాలి కానీ ఏది ఇస్తుందో దాన్ని రాజకీయం చేయాలి ప్రయత్నం చేయాలి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పని మనం చేస్తున్నాం. ఓకే, ఎనీథింగ్ సార్, ఇది నిన్న కేటీఆర్ రాహుల్ గాంధీకి మల్లికార్జున్ ఖర్గేకి లెటర్ రాసింది సార్. మేము ₹1,00,000 రుణంతోనే మేము 37 లక్షల ఫార్మర్స్ కి లబ్ధి పొందించినాము. వీళ్ళు 2 లక్షల రుణమాఫీతో పెరగాలి కానీ తగ్గింది. ఇంకా 22 లక్షల ఫార్మర్స్ కే బెనిఫిట్